చదువుతూ వచ్చినటువంటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, ప్రియుడు వాళ్ళారా, అనేక మందికి దేవుని యొక్క మాటలను మనము తెలియపరిచే వారముగా ఉండాలి. తెలియపరచటము అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు తెలిసిందంటే, ఈ లోకంలో నుండి క్రైస్తవులకు తెలిసింది ఏంటంటే, ఒకటి సేవ చేయటం అని, లేకపోతే రెండవది బాధ్యత తీసుకోవటం, పరిచర్య అంటే వాక్యం చెప్పటం అని మనము తలంచేటువంటి వారముగా ఉంటాం. సామాన్యంగా లోకములో అందరూ ఆలోచించండి, క్రైస్తవుల యొక్క ఆలోచనలు ఇవే. మెట్టుకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సేవ ద్వారానే, లేకపోతే జ్ఞాపకం చేసుకోండి ప్రియుడు వాళ్ళరా, నిలబడి వాక్యం చేస్తేనే ప్రజలకు దేవుని మాటలు అందించేటువంటి ఏకైక మార్గము కాదు అని, ఇంకా అనేక మార్గాలు ఉన్నవి అని ప్రభు మనకు తెలియపరిచేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఆమోసును దేవుడు ప్రవక్తగా పిలుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన అంటాడు, నేను ప్రవక్తను కానువని, కానీ ప్రవచనం చెప్పేటువంటి వ్యక్తిగా ప్రభు ఆయన సిద్ధపరచుకున్నాడు. ఎందుకు ఆయన సిద్ధపరచుకున్నాడు? అలాగనే నీవు నేను కూడా దేవుని యొక్క మాటలు ప్రజలకు వినిపించాలని ఎందుకు ఇష్టపడుతూ ఉన్నాడు అని ఆలోచించినట్లయితే, ఆ యొక్క ఉత్తర రాజ్యం సొలొమోను కుమారుడు రెహబాబు కాలంలో రాజ్యము 2 భాగాలతో వచ్చింది. ఒకటి దక్షిణ రాజ్యం, ఒకటి ఉత్తర రాజ్యం. 2 గోత్రాలేమో యోధా రాజ్యము, 10 గోత్రాలేమో ఇశ్రాయేలు రాజ్యము. ఈ ఇశ్రాయేలు రాజ్యంలో సంతోషం ఉన్నది, అలాగనే దుఃఖము, నిట్టూర్పు ఉన్నది. ఆ సంతోషముతో జీవిస్తున్నటువంటి వారి సంతోషము అది వారితో వారు జీవించేంత కాలము రాదు అని, ఆ సంతోషము కొన్ని దినాలలో వారిని విడిచిపెట్టబోతూ ఉన్నదని, ఆ సంతోషము వారిని విడిచిపెట్టబోవటానికి కారణము తెలియపరుస్తూ, ఇప్పటికైనా మీ జీవితాన్ని సరిచేసుకోండి, అప్పుడు నిత్యమైనటువంటి సంతోషము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని ఆమోసును దేవుడు పురికొల్పి తన మాటలను తన ప్రజలంటి వారికి తెలియపరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎంతో ధనవంతులు ఉంటూ ఉన్నారు ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యంలో. వారందరూ కూడా ఆ ఉన్నతమైన స్థితిని ఎలాగ అనుభవిస్తూ ఉన్నారు అంటే, పాపం ద్వారా, అక్రమం ద్వారా, అన్యాయం ద్వారా సంపాదించుకొనొచ్చు. మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆనందంగా ఉన్నాం, ఇంకా మాకు ఎలాంటి బాధ లేదనుకుంటూ ఉన్నారు. 2 విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభు మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, మీరు సంతోషంగా ఉన్నారనుకుంటూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారనుకుంటున్నారు, కానీ మీ సంతోషం నిజమైనటువంటి సంతోషం కాదు. ఆత్మ సంబంధంగా నూతన నిబంధన ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి జీవిత సంతోషం కాదు మీది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయినట్టు ఆవిరి వంటితో కూడుకున్నటువంటి ఈ భూలోక సంతోషమే మీది. కాబట్టి మీరు ఈ భూలోక సంతోషం కొరకే, క్షణకాల సంతోషం కొరకే కాక, మీరు నేను మీకు సిద్ధపరిచిన ఆ సంపూర్ణ సంతోషం కొరకై, పరలోకపు సంతోషం కొరకై మీరు మీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలా అని ఆయన తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది, ఆమోసు ప్రవచనం చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఆ ధనవంతుల చేత అన్యాయమును అక్రమాన్ని భరిస్తూ బాధలు ఉన్నటువంటి వారిని ప్రభు ఓదూరుస్తాను అని, మరలా నేను మిమ్మల్ని సరిచేస్తాను, మిమ్మల్ని కడతాను అని వారిని పురికొల్పుతూ ఉన్నాడు. రెండవదిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంతోషం కొరకైనగా పరలోకపు సంతోషం కొరకై మనం ముందుకు వెళుతూ ఉంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే ఆ కష్టాలు, శ్రమలు మిమ్మల్ని పరలోకానికి దూరం చేయవు, అవి ఇంకా మిమ్మల్ని దగ్గరకు చేర్చేవిగా ఉంటవి, ఇంకా మీ ఫలము అధికమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మీరేమి అధైర్యపడక ఆ శ్రమలలోనే, అంటే ఆ నీతిలోనే, నిజాయితీలోనే నిలిచి ఉండండి అని ప్రభువు 2 విషయాలు ఆత్మ సంబంధంగా తెలియపరిచేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, 3 విషయాలు. మనం కూడా కొన్ని పర్యాయాలు ఆశపడతాం. ఆశ లేనటువంటి వ్యక్తి లేడు.
ఆశపడతాం. మందిరంలోనికి ఎంతోమంది వస్తూ ఉన్నారు, వారు సరిగా ప్రవర్తించటం లేదు, సరైన విధానములు వారు జీవించటం లేదు. వారికి దేవుని మాటలు చెప్పాలా, దేవుని మాటలు తెలియజేయాలా. అంటే మన భాగంలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు వారు మన దర్శనం ప్రకారంగా చూస్తే పరిచర్యలు కూడా పాలు పొందితే బాగుండు అని మనం అనుకోవాలా. ఎందుకంటే పరిశుద్ధులు సంపూర్ణలో క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందినట్లు ఆయన కొందరిని ప్రవక్తలుగాను, అపోస్తులుగాను, బోధకులుగాను, ఉపదేశకులుగాను, కాపులుగాను ఆయన ఏం చేశాడు? నియమించాడు. నీవు నేను ఆశ కలిగి ఉండాలా. అయితే జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధులను సంపూర్ణతలకు మార్చే విషయంలో నేను కూడా 5 రకాల పరిచర్యలు పాలిభాగస్తునిగా అవ్వాలి అని ఆశపడటంలో తప్పలేదు. అయితే ఆ 5 రకాల పరిచర్యలు పొందటానికి మనకు అర్హత ఉన్నదా లేదని పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆశపడటం తప్పు కాదు. కొన్ని పర్యాయాలు మనం ఏదేదో అంటాం. మనం మనుషుల స్వార్థప్రియులమైన బైబిల్ చెబుతుంది. అంతకు మించి మనం ఇంకెక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాతో సహా మనుషులు స్వార్థప్రియులని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. కాబట్టి ఆశను మనకు కలిగి ఉండటం మంచిదే. అయితే ఆ ఆశ ఎలాగుంటున్నది అది మనకు ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమోసు జీవితాన్ని చూస్తే పశువులు కాసుకునేటువంటి వాడు అని చెబుతాడు. అయ్యా, నేను దీర్ఘదర్శిని కాదు, నేను నా పశువులను కాసుకొని చుండగా యెహోవా ఏం చేశాడు? పిలిచాడు. ఆయన పరిచర్యలో నేను పాలిభాగస్తులు అంటే ప్రభు మనల్ని పిలవాలా. పిలిస్తే ప్రియమైన వాళ్ళారా అది మనకు ఆశీర్వాదము. ప్రభువు పిలిచి మనకు పరిచర్య ఇస్తే అది సంఘానికి కూడా క్షేమాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. ప్రభువు పిలవకుండా నేను తీసుకున్నా, మీరు తీసుకున్నా, కోరాహు, దాతను, అభిరాములు వారితో కలిసిన 250 మంది ఆ సభికులు పెద్దలు ఏమైపోయారో మన జీవితం కూడా అలాగనే అయిపోతుంది. అంటే ఆత్మ సంబంధం జ్ఞాపకం చేసుకుంటే అగ్నిగుండానికి మనం పాత్రను, శరీర సంబంధంగా జ్ఞాపకం చేసుకుంటే ఈ భూలోకంలో మనము శ్రమలను అనుభవించే వారముగా ఉంటాం. ప్రభు యొక్క ఉద్దేశం మెట్టుకు ఈ భూలోకంలో మనము శ్రమలు వస్తవి. అయితే ఆ శ్రమల నుండి విడిపింపబడుతూ లోకరాజ్యంలో ప్రవేశించే అనుభవంలో మనం ఉండాలా. మనం ఉండటం మాత్రమే కాదు, ఇంకా అనేక మంది మనము సిద్ధపరచాలా. దాని కొరకే ఎవరున్నారు అని ప్రభు మన వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు మనం పిలవాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని పర్యాలు మనం ఏమనుకుంటామంటే మేము ఎదురు చూస్తూ ఉన్నాం, మనం పిలవటం లేదని మీరు అనుకోవచ్చు. నిజంగా మనము ఎదురు చూస్తున్నట్టు ఆ ఎదురు చూపు ప్రియమైన వాళ్ళారా ఆమోసును దేవుడు పిలవటానికి కారణమైనటువంటి లక్షణాలతో ఉన్నదా, లేకపోతే మన సొంత ఆలోచనలతో, మన సొంత ఉద్దేశాలతో ఉన్నది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఇంకో సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మేము వచ్చింది మా కష్టాలు ఎట్టబోతాయి, అప్పులు ఎట్టబోతాయి, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామా, దేవుడు ఎలాగో సహాయపడతాడా అని ప్రభువు గురించి సూచక్రియ నిమిత్తం మేము ఎక్కడికొచ్చాము, నువ్వు ఏదేదో చెబుతున్నావు అని అనుకోవచ్చాము. ప్రభు అంటున్నాడు 3వ యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మవర్ధిలుచున్న ప్రకారం నీవు అన్ని విషయములను సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థించుచున్నాను. మనము ఈ శరీర సంబంధం అంటే ఎన్ని బాధలతోనైనా, ఎన్ని వేదనలతోనైనా మనం ఉండవచ్చు. వాటన్నిటి నుండి ప్రభు ఒక్కొక్క దాని నుండి మనం విడిపిస్తూ రావాలని ఆయన ఉద్దేశపడుతున్నాడు. అలాగే మనం విడిపిస్తాడు. అలాగూ మనం విడిపింపబడాలి అంటే జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంబంధంగా మనం ఎదగాలి. ఎదగకుండా విడిపింపబడలేము, ఎదగకుండా మనము ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించలేము. ఇది నేను చెబుతున్న మాట కాదు, బైబిల్ చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు మనం ఒక భాగంలోనికి మనం వచ్చినట్లయితే అసలు ఆమోసును పిలవటానికి కారణం ఏంటి? మనం చాలా బాధపడుతున్నాం, నన్ను పిలవటలేదని. ఆ పిలవలేకపోవటానికి కారణం ఏమిటో కూడా ప్రభు ఇప్పుడు మనతో మాట్లాడతాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసును దేవుడు పిలవటానికి కారణం ఏమిటని మనం చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భాగంలో 3 పర్యాయాలు ఆ విషయం రాయబడుతుంది. చూస్తే ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో
భూకంపము కలుగుటకు 2 సంవత్సరం ముందు ఇశ్రాయేలును గురించి తెకోవలోని పశుల కాపరులో ఆమోసునకు కనబడిన వివరం, దర్శన వివరము. దర్శనము ప్రియుడు వాళ్ళరా మనకు భాగం. ఇప్పుడు పాఠం. ఆమోసును దేవుడు పిలవటానికి కారణం ఏంటంటే, ఆమోసు ఎలాంటి స్థితిలో అంటే దర్శనాన్ని పొందుకునేటువంటి స్థితిలో, దర్శనం కలిగినటువంటి స్థితిలో ఆమోసు ఉన్నాడు. మరలా ఇదే పుస్తకంలో 7వ అధ్యాయం 7వ వచనంలోను, అలాగే 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా రాయబడుతూ ఉంటుంది. 7వ అధ్యాయం 7వ వచనంలో ఆ మధ్య భాగంలో మనం చూస్తే, నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరచను. తర్వాత 8వ అధ్యాయం 1వ వచనం కూడా చూస్తే, మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా పశువులు కాసుకునేటువంటి ఆమోసును దేవుడు పిలవటానికి కారణం ఏంటంటే, అతడు దర్శనాన్ని పొందుకునేటువంటి జీవితంలో ఉన్నాడు. రెండు జ్ఞాపం చేసుకుందాం. దర్శనం వేరు, కళ వేరు. దర్శనము అంటే ప్రింట్ వాళ్ళారా మనము మెలకుగానే ఉంటాం, అయితే చుట్టుపక్కల ఏమి జరుగుతున్నదో మనకు అర్థం కాదు. అర్థం కాకుండా దేవుని ఆత్మచేత నింపబడి ఆయనతో ఆనందించేటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపం చేస్తుంది. కళ నిద్రపోయేటువంటి సమయంలో వచ్చేటువంటిది కళ. దర్శనము మనము ప్రిమిటి వల్ల నిద్రపోకుండా మెలకుగానే ఉన్నప్పుడు ఈ శరీర భౌతిక జీవితంలో ఏమి జరుగుతుందో మనకు తెలియకుండా దేవుని ఆత్మ చేత నింపబడి పరవశులమై ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ అనుభూతే దర్శనం జ్ఞాపం చేస్తుంది. మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. దర్శన అనుభవం ఉన్నదా? నిద్రపోయేటప్పుడు వచ్చే కళలు కాదు, దర్శన అనుభవము ఉన్నదా? సామాన్యంగా ఈ దర్శనము ఎప్పుడు కలిగిద్దో అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడప్పుడు జీవితం మాకు దర్శనాలు వస్తున్నవి అని. ఆ దర్శనాలు ఎప్పుడు కలుగుతాయో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ జీవిత అనుభవం మనలో ఉన్నదో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకొని అందులో మనం పాలు పొందిన వారుగా ఉంటాం. నిజంగా ఈ దర్శన అనుభవంలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మనల్ని పిలుస్తాడు. తన యొక్క సంఘాన్ని పరిశుద్ధతను సంపూర్ణంగా మార్చే విషయంలో ఆయన మనకు స్థానాన్ని ఇస్తాడు. మనకు స్థానాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, అనేక మందిని ఆ పరిచర్య ద్వారా సంతోషింపజేసి ఆనందింపజేసి ఇరువురికి పరలోక రాజ్యాన్ని కూడా ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ దర్శన అనుభవము మనలో ఉండాలి అంటే మనము కలిగి ఉండవలసిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఆమోసు గ్రంథంలోనే మనం చూస్తే 4వ అధ్యాయము 12వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. దర్శనం ఎప్పుడు కలిగిద్ది అంటే ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే కలిగిద్ది. కాబట్టి ఇశ్రాయేలు వారలారా, మీ ఎడల నేను ఇలాగ చేయదు కనుక ఇశ్రాయేలీలారా మీ దేవుని సన్నిధిని కనబడకై సిద్ధపడుడే. ప్రియమైన వారలారా, దర్శన అనుభవం మనలో ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో కనబడటానికి మనము సిద్ధపడేటువంటి వారముగా ఉండాలా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, మీరు మీ దేవుని సన్నిధి కనబడకై సిద్ధపడుడి. అంటే దేవునితో సహవాసం చేయటానికి సిద్ధపడు ఉండాలి అని అక్కడ ఆమోసు తెలియజేస్తున్నాడు. మనలో ఎంతమందిని దేవుని సన్నిధి కొరకై ఆశపడుతూ ఉన్నాం? ఇది వాక్యం వినటానికి కావచ్చు, చదువుకోవటానికి కావచ్చు, ప్రార్థన చేతి అన్నీ ఆయన సన్నిధిని జ్ఞాపకం చేస్తున్నాయి. తర్వాత అట్లో కూడా మళ్ళీ బయటకు వద్దాం. ఆయన సన్నిధి కొరకై ఎంతమందిని మనం ఎదురు చూస్తూ ఉన్నాం? ఆయన సన్నిధి కొరకై ఎంతమందిని మనం ఆశపడుతూ ఉన్నాం? ఇంటి దగ్గర కావచ్చు, ఇలాగ మందిర ఆవరణంలోనికి ప్రవేశించేటువంటి ఈ యొక్క ఆదివారం ఆరాధన కావచ్చు, నియామక కూటములు కావచ్చు, ప్రభు సన్నిధికి మనము ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాం? ఆ యొక్క సన్నిధి కొరకై ఆశపడుతూ ఉన్నాం. ఏ ఆశ మనలో ఉన్నది? ప్రభు సన్నిధికి దూరముగా వెళ్ళాలనే, లేకపోతే ప్రభు సన్నిధికి అది ప్రార్థనా జీవితం కొరకే కావచ్చు, వాక్యం వినేదాని కొరకే కావచ్చు, చదువుకునే దాని కొరకే కావచ్చు. ఈ 3 రకాల ఆ యొక్క వాళ్ళ సందర్భాల కొరకే మనం ఎంతమంది ఆశపడుతూ ఉన్నాం? సరే జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఆయన సన్నిధికి రావాలా? మనం ఆయన సన్నిధి కొరకే ఎందుకు ఆశపడాలా అని మనం చూస్తే 122వ కీర్తన 1వ చరణంలో చూస్తే,
122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధికి రావాలి అంటే ప్రిమెంట్ వాళ్ళారా మనం సిద్ధపాటును కలిగి ఉండాలా. ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నాం? కొన్ని పర్యాయాలు మనం రకరకాల ఆలోచనలతో ఉంటూ ప్రభు సన్నిధికి వస్తాం. ఇక్కడ దావీదు ఎలాగూ ప్రభు సన్నిధికి రావడానికి సిద్ధపడుతున్నాడంటే సంతోషంతో ఆసక్తితో ఆయన సిద్ధపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకు ఇంత ఆసక్తి? మనకు పనికి వెళ్ళటానికంటేనో లేకపోతే ఉద్యోగానికి వెళ్ళటానికంటేనో ఆసక్తి. దేవుని సన్నిధికి రావాలంటే, వాక్యం చదువుకోవాలంటే, ప్రార్థన చేయాలి అంటే, వాక్యం వినాలి అంటే ఎంత నిరుత్సాహమో, ఎంత వేదనో, ఎంత బాధో. కానీ దావీదు దేవుని సన్నిధికి వెళ్దామని జనులు తనతో అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే సంతోషించాడు, ఆనందించాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే 7వ వచనంలో నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరాలలో క్షేమమును గాక. దేవుని సన్నిధిలో నెమ్మది ఉన్నది, దేవుని సన్నిధిలో క్షేమం ఉన్నది. అప్పుడప్పుడు మనం అడుగుతాం విశ్వాసులుగా, నేను ఏందన్నా నిన్న రాలేదంటే కొంచెం కుటుంబంలో పరిస్థితులు బాగలేదు, లేకపోతే కొంచెం హృదయం బాగలేదు అందుకే రాలేదు అని. వాక్యం చెబుతుంది మనకు నెమ్మది ఎక్కడ దొరికిద్ది, మనకు క్షేమం ఎక్కడ దొరికిద్ది అయ్యా అంటే ప్రభు సన్నిధిలో దొరికిద్ది. ప్రభు దగ్గరకు వస్తే దొరికిద్ది. ఆయనతో సహవాసంలో ఉంటే మనకు నెమ్మది దొరికిద్ది. మనం మాత్రం ఇది చెయ్యం, కానీ మనం ఏం చేస్తామంటే పరిచర్య చేయాలా. ఎలాగ పరిచర్య చేయాలా? ప్రభు సన్నిధిలో ప్రిమెంట్ వాళ్ళ మనం అనుభవించడం నెమ్మది కాకుండా లోకములో మనం జీవిస్తూ ఆ లోకము ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క అలవాట్లన్నీ రుద్దాలా. వృద్ధి ఏం చేయాలంటే ఏడిపించాలా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరమైనా, మీరైనా, నేనైనా సంఘంలో పరిచర్య మనం చేస్తూ ఉన్నప్పుడు లేదా దాని కొరకు ఆశపడుతున్నప్పుడు ఎందు నిమిత్తం ఆశపడుతున్నాం అంటే మనం చేసే పరిచర్య ద్వారా ఇతరుల జీవితాల్లో మార్పు రావాలని, ఆ మార్పు ద్వారా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని. అందుకంటే వేరే ఉద్దేశంతో మనం చేయం. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇతరులు సంతోషంగా ఉండాలంటే ఆ సంతోషం మనలో ఉండాలా. ఆ సంతోషం మనలో ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రభు సన్నిధికి స్థానం ఇవ్వాలా. ప్రభు సన్నిధికి స్థానం ఇస్తే మన జీవితంలో నెమ్మది ఉంటుంది, మన జీవితంలో క్షేమం ఉంటుంది. అప్పుడు ప్రిమెంట్ వల్ల మనం పరిచర్య చేస్తూ ఉంటే ఇతరులు ఆలోచిస్తారు, ఇతని జీవితంలో ఇన్ని ఆటుపాట్లున్నా, ఇన్ని ఇరుకు ఇబ్బందులున్నా ఎందుకు నెమ్మది ఉన్నది, ఎందుకు క్షేమం ఉన్నది అనగా ప్రశాంతతో కూడుకునే జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడని మనుషులు ఆలోచిస్తారు. మనం ఏం చేస్తామంటే ప్రభు సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాం. ప్రియుడు వాళ్ళారా, ఆమోసుకు ఊరికనే దర్శనం కలగల. ఆడ కూర్చుంటాం ఇళ్ళ దగ్గర, రోడ్ల మీద. అక్కడేమో ఏం కలుగుద్ది? అక్కడ ఏం కలిగిద్ది అంటే ప్రిమెంట్ వాళ్ళారా, లోకపాలోచన, అసూయ, ద్వేషము, మదమత్సరము, క్రోధము, విమతములు, భేదములు ఇవన్నీ కలుగుతాయి. ఇవి మనకి సంతోషాన్ని ఇస్తావా? ఇవి మనకు క్షేమాన్ని ఇస్తావా? ఇవి మన జీవితాల్లో నెమ్మదిని కలుగజేస్తావా? ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆశపడుతున్నప్పుడు ఎవరితో సహవాసం మనం కలిగి ఉంటూ ఉన్నాం? ఎవరి సహవాసం కొనకే మనం ఆరాటపడుతూ ఉన్నాం? ప్రేమిటి వాళ్ళరా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసును మనం చూసినట్లయితే దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునితో సహవాసము చేయటానికి ప్రేమిటి వాళ్ళ ఆశపడిన వాడు కొన్నాడు. ఆ రీతిగానే జీవించాడు కాబట్టి చెబుతున్నాడు, మీ దేవుని సన్నిధిని కనబడక మీరు సిద్ధపడుడని. మనం సిద్ధపడం, మనం రాము దేవుని సన్నిధికి. పనులకి వెళ్ళటానికైతే ప్రేమిటి వాళ్ళారా, ఇప్పుడు కరోనా కానించి నాట్లు లేవు అనుకుంటాం. అటు రేపల్లికి వెళ్ళి, తెనాలికి వెళ్ళి, లేకపోతే 5 గంటలకి పోయి రైలు ఎక్కేవాళ్ళం. వాడు ఎట్లా వెళ్తారో నాకు తెలియదు, కానీ రామూరులో అయితే 5 గంటలకు వెళ్తారు. దాని కొరకు 3 గంటలకి లేచి వండుకొని వెళ్తాం ఇక్కడికి రావటానికి. సరే ఆలోచించండి. బాధలు మేము ఎప్పుడైతే నీకు ఎందుకు అయ్యా అని, ఇక్కడికి ఎందుకు నువ్వు రావటం? ఆ ఆలోచనప్పుడు ఇక్కడికి ఎందుకు రావటం? నువ్వు
ఇప్పుడు పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, ఆ టైంకి రాలేదు, సరే చదవట్లేదు అనుకో, టీచరు అరే ఎట్టయితే బాగున్నది అంటే నా ఇష్టం అంటే నీ ఇష్టం ఉన్నప్పుడు ఇక్కడికి రావటం దేనికి అంటారు. మరి ఇక్కడ మనం రావటం దేనికి అంటే దేవుడు అంటే అంత అలుసు అయిపోయింది మనకు. దేవుడు అంటే ప్రేమింటి వాళ్ళరా అంత చులకన భావం మనకు. నీకెందుకు అన్నప్పుడు ఇక్కడికి రావటం అనవసరము. జ్ఞాపకం చేసుకుందాం. అదే సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిచయం చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనం? వాళ్ళు సరిగా రారు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారంట. అది మన దగ్గరకు వచ్చేసేళ్ళకే అవి ఏం పని చేయవు. కాబట్టి నేర్చుకుందాం. ఇలాంటి అనుభవం మనలో ఉందో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకో. ఇలాంటి అనుభవంలోనికి రాకుండా జ్ఞాపకం చేసుకోండి. ఏ మాత్రము కూడా ప్రేమిటి వాళ్ళారా మనం ఇతరులను కట్టలేము. అదే సమయంలో మన జీవితంలో కూడా సంతోషం ఉండదు, మన జీవితంలో కూడా ఆనందము ఉండదు. దాని జీవితాన్ని మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ దేవునితో సహవాసాన్ని, దేవునితో ప్రేమిటి వాళ్ళరా ఆ యొక్క స్నేహాన్ని కోరుకునిచున్నాడు. ఇంకా కుమారులు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, 42వ కీర్తన 1-2 వచనాలు. 42వ కీర్తన 1-2 వచనాలు. గుప్పె నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. వారి ఆశ చూడండి ప్రియుడు వాళ్ళారా. ఈ విషయాన్ని తెలియపరుస్తాను, జ్ఞాపకం చేసుకోండి. బాధపడినా కూడా మీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటారు. మాకు కానుకలు పెట్టి ఎప్పుడు ఇస్తారా, లేకపోతే మాకు వాక్యం ఎప్పుడు ఇస్తారా, బలపరచడానికి మనం ఎప్పుడు పిలుస్తారా, ఇలాంటి ఆశ కాదు వాళ్ళది. జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధికి రావాలనే ఆశ. ఎందుకు వీళ్ళే తెలియజేస్తున్నారు చూడండి. 84వ కీర్తన మనం చూస్తే ప్రారంభ వచనం నుండి 4వ వచనం వరకు మొత్తం చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవన దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరము ఆనందంతో కేకలు వేచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దని పిచ్చుకలకు నివాసము దొరికిను, నీ పిల్లలు పెట్టుటకు వానకోలకు గూటి స్థలము దొరికిన, నీ మందిరములలో నివసించువారు ధన్యులు. ఇక్కడ చూడండి ప్రియుడి వాళ్ళారా, ఇంగ్లీష్ ఉంటుంది బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ డ్వెల్ ఇన్ యువర్ హౌస్. నీ మందిరంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు, ఆనందింపబడతారు, సంతోషింపబడతారు. జీవము గల దేవుని దర్శిస్తారు. నీ సన్నిధిలో జీవం ఉన్నదయ్యా, ఆ జీవం ద్వారా నాకేమొస్తుంది? ఆనందం, నాకు సంతోషం వస్తుందని కుమారులు దాని విషయమే ఆశపడుతున్నారు. దాని కొరకే ప్రేమిటి వాళ్ళారా ఎదురు చూస్తున్నారు. ఏమిటి ఇప్పుడు మన ఆశ? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి మన కోరిక? ఏమిటి మన ఎదురు చూపు? ప్రేమిటి వాళ్ళారా పంటలో ఈ సంవత్సరం పోతాయి, వచ్చే సంవత్సరం పోతాయి. ఈరోజు ఆరోగ్యం ఉంటుంది, వచ్చే రేపు ఆరోగ్యం ఉండదు. కానీ ప్రభు సన్నిధిని కానీ మనం జీవించడం నేర్చుకుంటే మన జీవితంలో సంతోషం ఉంటుంది, మన జీవితంలో ఆనందమే ఉంటుంది. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ప్రభు సన్నిధికి వస్తే అవన్నీ కూడా ఎగిరిపోయేటువంటివిగా ఉంటవి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దర్శనము మన దగ్గరికి రావాలి అంటే ప్రభు మనతో మాట్లాడాలి అంటే, ప్రభు మనల్ని పిలవాలి అంటే మనము ఆయన సన్నిధిని అనుభవించే వారుగా ఉండాలి. ఎందుకు ఆయన సన్నిధిని అనుభవించాలంటే అక్కడ క్షేమం ఉన్నది, అక్కడ భద్రత ఉన్నది, అక్కడ నెమ్మది ఉన్నది, అక్కడ సంతోషం ఉన్నది. నాకు ప్రిమిటి వల్ల కదలలేనివంటి అనారోగ్యం అయితే మనం ఏం చేయలేం. చిన్న చిన్న జలుబులకి దగ్గులకి మానుకోకండి ప్రభు సన్నిధిని. పనులు అనుకుంటూ ఉన్నామా? ఇప్పుడు కూడా చెబుతున్నారు జలుబు చేసింది పక్కన ఏమనుకుంటారని. పని పోయేటప్పుడు తెలియదు ఆ జలుబు.
చేతులు కలుపుకొని వెళ్తాం, పట్టుకొని వెళ్తాం. ఒకరు అరలు మార్చుకుంటాం, అప్పుడు మారద జలుబు అటు ఇటు చేతులు. ఆలోచించండి. ఇప్పుడు మనం చెప్పి చాలామంది జలుబు చేసింది, దగ్గు చేసింది, పనికి వెళ్ళకుండా ఉంటున్నామా? ఉద్యోగాలకు వెళ్ళకుండా ఉంటున్నామా? ఇంట్లో పనులు చేసుకోకుండా ఉంటున్నామా? క్వారంటైన్ ఉంటున్నామా? ప్రభు సన్నిధి క్వారంటైనా? ప్రియమైన సోదరుడా, యెహోవా కార్యము దేవుని కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. పాత నిబంధన గ్రంథంలో శాపగ్రస్తం అంటే చచ్చిపోవటమే. నూతన నిబంధన గ్రంథంలో శాపగ్రస్తం ఏంటంటే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా జీవించటే. మన జీవితం ఎందుకు నెమ్మది లేదు, మన జీవితం ఎందుకు సంతోషం లేదు అంటే అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. దేనిలంటే దేవుని సన్నిధిని కనబడటానికి. వారు అదే చేస్తున్నారు, దేవుని సన్నిధిని కనబడటానికి అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. మిగతా ఈ అన్యాయము, అక్రమం అన్నీ కూడా వాటి విషయంలో ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి రావడానికి వారికి అశ్రద్ధ. మనం కూడా అదే చేస్తున్నాం. వండుకోవటం ఆసక్తి, పొలం వెళ్ళటం ఆసక్తి, ఉద్యోగాలకు వెళ్ళటం ఆసక్తి, పిల్లల వల్ల ఈ ఫంక్షన్స్ తిరగటం ఆసక్తి. కానీ దేవుని సన్నిధికి సంబంధించినటువంటి ఆ యొక్క వాక్య కోరికలో పాలు పొందటానికి అనాసక్తి, అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఎలాగిస్తాడు ప్రభు మనకు? ప్రభు ఎలాగ పిలుస్తాడు మనలను? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి తలంచుదాం. మమ్మల్ని పిలవట్లేదు, ఎలాగ పిలుస్తాడు? ఇంతకుముందు చెప్పాను నేను మీకు ఒక మాట. మీరు యథార్థంగా జీవిస్తే నేను మిమ్మల్ని ఆటంకపరిచాను అయితే నాకు దెబ్బ తగిలిద్ది అని. లేకపోతే మనలోనే యథార్థత లేకపోతే మనకి దెబ్బ తగిలిద్ది అని ఇంతకుముందు చెప్పా. అయినా మనం పరీక్షించుకోవటానికి, మనం పరీక్షించుకోవటానికి, పరిశీలన చేసుకోవడానికి ఇష్టం అవుతుంది. ఏ పాటికి మనం ఏం చేయాలంటే ఒకళ్ళ మీద వేసేయాల్సింది రాళ్ళు. ఆమోసును ప్రభు వరకు పిలవల, పశువులు కాసుకునేటువంటి వాడు. అయినా సరే ప్రభు ఎంతగానో హెచ్చించాడు. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధికి అంత విలువిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధికి ఆయన వచ్చాడని నీకు ఎలా తెలుసు అని మీరు అనొచ్చాము. ముందు భాగంలోకి మనం వెళ్దాం, అప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మనం చూసినట్లయితే రండి, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. మొట్టమొదటిగా మనం ప్రభు సన్నిధిలో ఉండాలా. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనకు సంతోషము, ఆనందము దొరికేటువంటి స్థలం మరొక చోట మనకు దొరకదు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలుచుండుట నేను చూచితిని. ఇక్కడ ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే ప్రభువుని చూచేటువంటి వారముగా, అంటే ప్రభు మీద మనం మనస్సు నిలిపేటువంటి వారముగా ఉండాలి. ఆ ప్రభు సన్నిధే వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఒకసారి మన వాక్యం చదవటానికి కానీ, వాక్యం వినటానికి కానీ, ప్రార్థన చేసుకోవటానికి వచ్చినప్పుడు వాటి మీద మనకు మనస్సు ఉండాలా. వాటి మీద కాకుండా వేరేటువంటి వాటి మీద మనము మనస్సు నిలపకూడదు. ఇక్కడ ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ప్రభుని ఆయన చూసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అసలు ప్రభుని ఎందుకు చూడాలా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభుని ఎందుకు చూడాలా మనము అంటే ప్రియమైన వాళ్ళారా, మనం ఎరుగుదము. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతులను మాత్రమే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ నీతి ఎవరి దగ్గర ఉందంటే లోకం ఇందాక మనం చెప్పుకుని ఎవరి దగ్గర కూడా లేదు, ఒక దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. ఇప్పుడు ప్రభువుని మనం ఎందుకు తెరిచూచేవారముగా ఉండాలి అంటే మన సంతోషం కొరకై, ఆనందం కొరకై కావలసినటువంటి నీతిని మనము సంపాదించుకోవటానికి. నేను నీతిలో జీవిస్తున్నానా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవటానికి ప్రభువుని అనగా ఆయన వాక్యాన్ని మనము శ్రద్ధగా వినేటువంటి వారముగా, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా మనము చదివేటువంటి వారముగా ఉండాలా. ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 6వ. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి చాలక. మనం చూసినట్లయితే అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ యెషయా ఏం చేయలేని వాడుగా ఉన్నాడు, ఆరాధించలేని వాడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన అపవిత్రముగా ఉన్నాడు, పాపముతో ఉన్నాడు. ప్రభు సన్నిధి కానీ మనం వచ్చినట్లయితే మన జీవితం ఒకపడుతుంది,
మనం అనుకుంటాం అందరం నాతో సహా నేను అంత మంచోని నీకు తెలుసా అని. ఆ మంచితనం ఏందో ప్రభు దగ్గరకు వస్తే మనకు తెలిసిద్ది. అందుకే మనం చూసినట్లయితే 90వ కీర్తన 8వ చరణంలో ఇక్కడ దైవజనుడు మోషే తెలియజేస్తాడు. 90వ కీర్తన 8వ చరణంలో, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మన దోషములన్నీ కూడా దాగిన స్థలం ఎక్కడంటే ప్రేమ వారి దేవుని దగ్గరకు కానీ మనం వెళ్ళినట్లయితే అప్పుడు ఆయన మన దోషాలన్నీ కూడా తెలియపరుస్తాం. మనం అనుకున్నాం కదా, నేను ఎంత నీతిమంతున్నో నీ తెలిసిన భర్తతోనో భార్యతోనో అంటున్నాం కదా. ప్రభు అంటాడు, నీ నీతి ఇది, నువ్వు ఎంత పరిశుద్ధుడు, ఇదిగో చూడు అని ఆయన మన యొక్క పాపాలన్నిటిని కూడా తెలియపరిచేటటువంటి వాడిగా ఉంటాడు. ప్రభు సన్నిధికి మనం రావాలా, వచ్చిన తర్వాత ఆయన వాక్యాన్ని ఇటువంటి వల్ల మనం శ్రద్ధగా అనేటువంటి వారముగా చదివేటువంటి వారముగా ఉండాలా. ఎందుకంటే ఆ వాక్యము మనలను పరిశుద్ధపరిచేటువంటిదిగా, ఆ వాక్యము మన యొక్క పాపాలను తెలియపరిచేటువంటిదిగా ఉంటుంది. అందుకే మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 2-3 వచనాలలో, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలలో మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం ఇశ్రాయేలీయులు అన్ని జనులలో అందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొని మరియు వారు ఒక జాముసేపు తమను చోటిని నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము చేపు తమ పాపములను ఒప్పుకొనచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చిరి. ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. తమ పాపాలను ఒప్పుకోవడానికి కారణం ఏమిటి అని చూస్తే 18 వచ్చింది. ఇదిగాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము యెజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించచ్చు వచ్చారు. వారు ఈ ఉత్సవము 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొని తమ పాపాలను వారు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే వారు ప్రభు సన్నిధిని నిలిచారు. అంతకుముందు వారు పాపాలు ఒప్పుకోలే. అయ్యో మేము అపవిత్రతలో ఉన్నాం, మేము పాపంలో ఉన్నాం, మేము ఇంత అన్యాయంగా ఇంతగా మేము దేవునికి దూరమైన బ్రతుకులో ఉన్నామని వాళ్ళు ఎరగలేదు. ఇంక మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథంలో మనం చూస్తే హబక్కూకు గ్రంథంలో మనం చూసినట్లయితే క్షమించండి హగ్గై గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 4వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయం. పైన 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పొచ్చున్నారే. మందిరం పాడైపోయింది, అవమానకరంగా ఉన్నది, అందరూ దూషిస్తూ ఉన్నారు. ఆ మందిరాన్ని బాగు చేద్దామా అని ఒకరికి తలంపు పుట్టలా. ఎందుకు తలంపు పుట్టలేదంటే ప్రభు సన్నిధికి వారు వచ్చినటువంటి వారుగా. కానీ పిల్లల వల్లరా వస్తే ఆ సంవత్సరం 3 పర్యాయాలు ఏదో నామాత్రంగా అది చేయకపోతే ప్రభు మనల్ని శిక్షిస్తాడేమో, చంపుతాడేమో అన్నటువంటి విధానంలో వచ్చి తూతు మంత్రంగా వారు పని జరిగించుకొని వెళ్ళారు. కానీ ఇక్కడ ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత వారు ఆయనే తేరు చూస్తూ వచ్చారు. 7 దినాలు ఆదినంతో 8 దినాలు ప్రభు సన్నిధిలో నిలువబడి వారు వాక్యాన్ని వినిచవచ్చారు. ఎప్పుడైతే వినిచవచ్చారో మేము పాపులమని వాళ్ళు గ్రహించారు. మనము పాపులమని ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నాం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేలైనది చేయనెరిగి మేలైనది నేను చేయాలని ఆశపడుతున్నాను, కానీ నేను కోరిన మేలుని చేయక కోరని కీడే నేను చేస్తూ ఉన్నానని. అపోస్తలుడైన పౌలు అనేటువంటి వ్యక్తే నేను కీడు చేస్తూ ఉన్నానంటే మరి నీవు నేను ఎంతటోళ్ళం జ్ఞాపం చేసుకోండి. ఇంకా ఆయన నిష్ఠగలిగినటువంటి వాళ్ళ యూదుడు పరిసయుడు గమలీయేలు పాదాలు ఎద్దు ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేవాడు. అలాంటి వ్యక్తిని పాపం చేస్తూ ఉన్నాను అంటే మరి ఎప్పుడో నెలకో వారానికో 10 రోజులకో సంవత్సరానికో వాక్యం చదివి ప్రార్థన చేసుకొని ఆయన మందిరానికి వచ్చి మనం పరిశుద్ధులమా? మనము ఇతరులకు కీడు చేయకుండా ఉన్నటువంటి వారమా?
ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత మన మనసు ఏమై ఉంటుంది? ఆయననే చూసేటువంటి మనసుతో, ఆయననే ప్రేమిటి వల్ల జ్ఞాపకం చేసుకునే మనసుతో మనం ఉంటూ ఉన్నామా? లోకంలో ఎన్నెన్నో ఆలోచనలతో మనం ఉంటూ ఉన్నామా? వారు తమ పాపాలను ఒప్పుకున్నారు. పాపాలను ఒప్పుకున్నారంటే కారణం ఏమిటంటే తమ జీవితము చెడిపోయిన జీవితముగా ఉన్నదని గ్రహించారు. దానికి కారణం ఏంటంటే ప్రభు సన్నిధిలో వారు నిలిచి ఉన్నారు. ఇది నానా మనకు చాలా పర్యాలు మాట్లాడిన మాట ఏంటంటే నేనేమి తప్పు చేయను, నేను చాలా మంచోనని. అసలుకి ఇలాంటి ఆలోచనలు మనకు రావడానికి కారణం ఏమిటంటే రెండు వాళ్ళ మనమందరం అనేక విషయాల్లో తప్ప నిత్యముగా మనం ఒప్పుకోవాలి, పరిశుద్ధముగా మార్చబడ్డాం. కానీ మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నామని వాక్యం చెబుతూ ఉంటే మనం అంటాం, అప్పుడప్పుడు అంటాం, నేను 2 నెలల నుంచి అలాంటి పాపం చేయలేదని. ఇలాంటి ఆ యొక్క మాటలు పలకటానికి కారణం ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆయన తేరిచుచుంటే అనుభవం మనము కలిగి ఉండకపోవటే. అది ఆమోసు కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆమోసు కలిగి ఉన్నాడు అనే దానికి నిదర్శనము ఏమిటి అని ప్రేమిటి వాళ్ళరా మనం జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు 3వ వచనంలో మనం వద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో మనం కనపడాలా, వచ్చిన తర్వాత ఆయనే మనం తేరిచూచేటువంటి వారముగా మనం ఉండాలా. తర్వాత మనం చూసినట్లయితే అండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీయులారా అక్క 5వ అధ్యాయం 4వ వచనం. అక్క ఆమోసు గ్రంథం 5:4. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు. ఇక్కడ మనం చూస్తే నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుదురు. ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఇది. ప్రభు సన్నిధిలో మనము నిలిచునుట ప్రేమిటి వాళ్ళారా అంటే దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ప్రభు సన్నిధిలో మనం నిలిచునుటని. ఆ నిలిచునుటలో మనము ఒకటి వాక్యాన్ని మనము చదువుకునేటువంటిది, లేకపోతే వాక్యం అనేటువంటిది. రోజు మనం చూస్తే ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నవి, ఎన్నో ఇబ్బందులు ఉన్నవి. నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుదురు అంటే వారు కష్టాలు బాధల్లో ఉన్నారు. ఆ కష్టాలు బాధలు పోవాలంటే మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మనం ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాం? సరే జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది మన కష్టాలు, మన బాధల నిమిత్తము, మన వేదన నిమిత్తము ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రేమిటి వాళ్ళ మనం చేసే ప్రార్థన దేవుడు వినాలి అంటే మనం ఎలాంటి వారముగా ఉండాలా? పరిశుద్ధులముగా ఉండాలా. ఇప్పుడు ఆమోసు ప్రార్థన అనుభవంలో ఉంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన ప్రభు వినేటువంటి వాడుగా కూడా ఉంటూ ఉన్నాడు. ఎందుకు వింటున్నాడంటే ఆయన జీవితంలో పరిశుద్ధత ఉన్నది, ఆయన జీవితంలో పవిత్రత ఉన్నది. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. మరి మనం ప్రార్థనలు చేస్తుంటే మనలో ప్రభు ఎందుకు వినటలేదు? మన యొక్క అక్కర్లు అవసరతలో ప్రభు ఎందుకు తీర్చట్లేదు అంటే మనం పాపంలో ఉన్నాం. మనం పాపంలో ఉండటానికి కారణం ఏమిటంటే ప్రభువుని మనం తేరి చూడటలా, ప్రభువు మీద మనం మనసు నిలపటలా. ప్రభువు మీద కానీ మనం మనసు నిలిపితే ఇశ్రాయేలీలో పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనము కూడా పాపాన్ని ఒప్పుకుంటాం. ఆ పాపాన్ని ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తే అప్పుడు ప్రేమిటి వాళ్ళారా మనం చేసే ప్రార్థన మనకు ఉపయోగకరముగా ఉండేటువంటిదిగా ఉంటుంది. మనం ఆ విషయాన్ని మనం చూస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాల్లో, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, వినేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు
ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆలకింపకున్నాడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ప్రభు మనం విడిపించాలంటే మన మొర ఆయన వినాలా. ప్రభు అంటున్నాడు నేను ఆలకించట్లా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నా ప్రభు వినటలా. ఎందుకు వినటం లేదంటే ప్రభు చెబుతున్నాడు నేనేం చేయటోడిని కాదు. మరి ఎందుకు నేను మీ ప్రార్థన ఆలకించలేని వాడుగా అంటే ఆయన నా దగ్గరికి రావట్లా. ఎందుకు రావట్లేదంటే మీరు పాపం చేశారు, ఆ పాపము మీరు చేసేటువంటి ప్రార్థన నా దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది అని. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఎన్నో పర్యాయాలు మనం బాధపడిన వారు నేను ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నా. కొంతమంది ఉపవాసాలు ఉంటారు, మంచిదే, వారి ఆసక్తి ఆశను ఉపవాసాలను కూడా ప్రార్థన చేస్తారు, కానీ జీవితం ఏం మారలేదు అని ఏడుస్తారు. దానికి ప్రభు తెలియజేస్తున్నాడు నువ్వు పాపంలో ఉంటూ ఉన్నావు, పాపంతోనే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అని. మనం పరిశీలన చేసుకుందాం. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి హృదయంతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? పాపపు హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేకపోతే ప్రభు దోషారోపణ చేయనటువంటి నెమ్మదితో కూడుకునేటువంటి హృదయంతో మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఇప్పుడు దర్శనము రావటానికి ఆమోసుకు కారణం ఏమిటంటే ప్రేమిటులారా, దర్శనం రావాలి అంటే ప్రార్థన జీవితం ఉండాలి. ఆ ప్రార్థన జీవితం ఉండాలంటే ప్రభు సన్నిధికి వచ్చే మనసు ఉండాలా. అలాగే ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రభు వినాలి అంటే ఆయన ఎలాగ ఉండాలా? పరిశుద్ధముగా ఉండాలా. ఈ లక్షణాలన్నీ కూడా ఆమోసులో ఉన్నవి. అందుకే పశువులు కాసుకునేటువంటి వ్యక్తిని రాజులకు బుద్ధి చెప్పటానికి పిలిచాడు, పరిసయ్యులకు బుద్ధి చెప్పడానికి పిలిచాడు, యాజకులకు బుద్ధి చెప్పడానికి పిలిచాడు, ధర్మశాస్త్రోపదేశులకు బుద్ధి చెప్పడానికి పిలిచాడు. ఎంత అది బాధాకరం జ్ఞాపకం చేసుకోండి. సోదరి సోదరుడా, అప్పుడప్పుడు లోకంలో మనం అంటాం, లోకంలో అప్పుడప్పుడు అంటాం చిన్నోడు చదువుతున్నాడు నీకు బుద్ధి లేదంటరా అని. నేను అపోస్తుల పడినట్లుగా మనం అనేకులు ఎలా ఉండాలా? బోధకులుగా ఉండాలా. కానీ మీరు ఎలాగున్నారు? ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు. ఎందుకు పసిపిల్లలుగా ఉన్నారు అంటే మీరు బలపరిచేటువంటి ఆహారం మీరు తీసుకోవట్లేదు, పాలు తాగేటువంటి వారుగానే ఉంటున్నారు. మొదటి మూలోపదేశంలోని మరలా మీకు బోధించవలసి వచ్చింది. ఎంత బాధాకరం, ఎంత వేదనకరం. పశువులు కాపరిల్లి వారికి చెబుతూ ఉన్నాడు అంటే ఇంకా దీని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇంతకుముందు ఎన్నో పర్యాలు చెప్పాను మీకు. పేమెంట్ వాళ్ళరా, లోకంలో అన్ని జనులు కూడా మనల్ని, ప్రభుని ఎరగినటువంటి వారు కూడా మనల్ని అవహేళన చేస్తున్నారు కదా. ప్రభువుని ఎరగినటువంటి వారు కూడా మనకు బుద్ధి చెబుతున్నారు. సరే, ప్రభు ఇచ్చినటువంటి దర్శనాల్లో నిలబడుతుంది వేరే విషయం. లోకంలో గ్రామంలో వారు కూడా చెప్పట్లేదు మనకు, ఇది మారరా మీరు, ఎంతకాలం ఇలాగుంటారు అని. నిజంగా విశ్వాసం ఏమైనా మనం లోకస్తుల చేత చెప్పించుకుంటూ ఉన్నాం. మనం లోకస్తుల చేత మనము ప్రిమేట్ వాళ్ళకి గద్దింపబడుతూ ఉన్నాం. పశువులు కాసుకునేటువంటి ఆమోసును దేవుడు యాజకులకు రాజులకు బుద్ధి చేయడానికి ఎందుకు పిలిచాడు అంటే ప్రభు సన్నిధికి స్థానం ఇచ్చాడు. లోకస్తులు ప్రభు సన్నిధికి వచ్చారని కాదు, ఎప్పటికైనా మీరు మారతారు అని ప్రభు ప్రియుల వల్ల మనకు పశ్చాత్తాప హృదయం రావడానికి వారి ద్వారా తెలియపరుస్తాడు. అప్పుడు మనం మళ్ళీ మాట్లాడతాం, పలానాయన తిడుతున్నాడని. వాడు ప్రియుల వల్ల వారు వీరిని తిట్టడానికి కారణం ఎవరు? మనం కాదా? సంఘంలో విషయాలు తీసుకెళ్ళి లోకస్తులు చెప్పుకున్న మనం కాదా? మీ కుటుంబాల విషయాలు ఉన్నవి సేవకులకే చెప్పటంలా. నువ్వు సిగ్గుపడాలి ఈ విషయంలో, తలదించుకోవాలి ఈ విషయంలో. మనం ప్రార్థన చేసేటువంటి సేవకులకే చెప్పట్లేదు. సరే, కొంతమంది బయట దండ చేసే వాళ్ళు ఉన్నారు, దానికి కాదన్నా. సేవకులకే మన కుటుంబ విషయాలు చెప్పలేనప్పుడు మరి మన సంఘ విషయాలు
అన్యాయస్తులైనటువంటి అక్రమస్తులైనటువంటి లోకాధికారులకు లోక మనుషులకు మనం ఏ రీతిగా చెప్పగలుగుతూ ఉన్నాం. ప్రభు అంటే నన్ను ఆశ్రయించండి, నాకు చెప్పండి, మీ బాధ ఏంటో మీ వేదన ఏంటో నాకు చెప్పండి అని ప్రభు అంటూ ఉంటే మనం లోకస్తుల దగ్గరికి వెళుతూ ఉన్నాం. లోకస్తులు మనకు పంచాయతీ తీర్చడానికి వచ్చేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అవన్నీ ఆమోస్సులో లేవు. ఎందుకు లేవు అంటే ఆయన ప్రభువుని తేరి చూస్తాడు. ప్రభుని తేరి చూడటం నీవు నేను అలవాటు చేసుకుంటే, ప్రభుని తేరి చూడటం ప్రేమింటి వాళ్ళారా మనము కానీ కలిగి ఉంటే మనమే ఇతరులకు బుద్ధి చెప్పినటువంటి వారముగా, ఇతరులను ప్రేమిటి వాళ్ళ బలపరిచేటువంటి వారముగా, వారు ఎంత ఉన్నతస్తులైనా సరే శరీర సంబంధంగా వారిని మనం సమకూరుస్తాం, వారిని మనం మార్చేటువంటి వారముగా ఉంటాం. ఆ చదివిన భాగంలో మనం చూస్తే పైన ఆమోసు తెలియజేస్తాడు. చూడండి, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను. ఆమోసు గ్రంథము అక్క 12వది చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. మరియు అమధ్య ఆమోసు ఇట్లా దీర్ఘదర్శి తప్పించుకుని యూదా దేశమునకు పారిపోవు, అచ్చటని బతిమ సంపాదించుకుని అచ్చటనే నీ వార్త ప్రకటించుము. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ అమధ్య ఏమంటున్నాడు, ఆమోసును దీర్ఘదర్శి అంటే ప్రవక్త అంటున్నాడు. అప్పుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆమోసు జీవితం ఎంతగా ఘనపరచబడింది. పశువులు కాపరిని ఒక రాజు ఏమంటున్నాడు, నువ్వు ప్రవక్తవు అని. ఆమోసు అంటున్నాడు, నేను ప్రవక్తను కాదు, నేను ఎవరిని, పశువులు కాసుకునేటువంటి వాడను, పశువుల కాపరిని. ఎందుకు అంత దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక రాజే ఘనపరిచేటువంటి స్థితిలోనికి ఈ ఆమోసు జీవితం వచ్చిందంటే ప్రేమిటి వాళ్ళరా ఆమోసుని ఘనపరిచే దేవుడిని ఆమోసు కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధికి ఆయన ప్రాముఖ్యతను, ఆయన సన్నిధికి ఆయన స్థానాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఉన్నదా మన జీవితం ఇలాంటి అనుభవం? మన వాక్య భాగంలోనికి వస్తే యెహోవా నన్ను పిలిచి, మనం బాధపడుతున్నాం కదా, నన్ను పిలవట్లేదని. ప్రభు మనల్ని పిలవాలి అంటే ఈ ఆమోసు జీవితం లక్షణాలు మనలో ఉండాలా? మనలో ఉన్నవా? సరి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సోదరి సోదరుడా, ఇంతకు ముందు చెప్పా, మన సంఘం మనమే చేయాల బాధ్యత, మనమే చేయాల పరిచర్య. నూతలపాడుల్లో ఎర్రవారిపాలెంలో చీరాలు వచ్చి కాదని చెప్పా. అయినా మేము మారము, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. పిండి వాళ్ళారా అంటే ఇంకెవరేం చేస్తారు? అందుకే మన జీవితాల కష్టాలు, అందుకే మన జీవితాల్లో శ్రమలు, అందుకే మన జీవితాల్లో వేదనలు. వీటికి ఇప్పుడే స్వస్తి చెప్ప, వీటిని ఇప్పుడే ముగించాలని ప్రభు మన ఎడల ఆశపడుతున్నారు. మీరు కష్టాల నుండి బాధల నుండి బయటకు రావాలా? ఇంకా అనేక మందిని కష్టాల్లో నుండి బాధల నుండి బయటకు తీసుకొని రావాలంటే నేను మిమ్మల్ని ఏం చేయాలా? సంతోషింపజేయాలా? నేను మిమ్మల్ని సంతోషింపజేయాలంటే మీకు దర్శనాలు కలగాలంటే నా సన్నిధిలో ఉండాలా, వాక్యం చదవాలా, అలాగే నేను ప్రార్థన చేయాలా. ఊరకు రావు దర్శనాలు, ఊరకు రావు పరిచర్యలు. ఇది రాజకీయమా? ఇంకా మనం బాధపడాలా? రాజకీయాన్ని జ్ఞాపకం చేసుకుంటే పర్చూర్లో 2-3 మార్చారు. ఎందుకు మార్చారు? ఆయన పెడితే గెలవరని. 5 సంవత్సరాల పరిచర్యకే ప్రేమిటి వాళ్ళారా, 5 సంవత్సరాల అధికారానికే జగన్మోహన్ రెడ్డి అంత ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు అంత ఆలోచిస్తే, నీవు నేను ఎంత ఆలోచించాలా? యుగయుగాల జీవితం కొరకై, యుగయుగాల ఆ యొక్క సంతోషం కొరకై ఎంత ఆలోచించాలా మనం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఆమోసు పశువులు కాసుకునే వాడుగా ఉంటున్నాడు. అలాంటి వాడు రాజునే గద్దించేటువంటి స్థానంలోనికి రావటానికి దేవుడు ఎందుకు పిలిచాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రార్థన ఆలకించాలంటే మన జీవితంలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత లక్షణాలు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాం. 1-2 చెప్తాను, ప్రభు సహాయపడితే మనం ముందుకు వెళ్తాను తర్వాత దినాలలో. 1-2 చెప్తాను. ఇప్పుడు ప్రార్థన చేశాడు ఆమోసు ప్రార్థన దేవుడు అన్నాడు. ప్రార్థన దేవుడు ఏంటంటే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అని తెలియపరిచిన కొన్ని విషయాలు ఎక్కడే మనం చూస్తే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం.
ఎక్కువ దీని గురించి నేను వ్యాకరించాను, కానీ క్లుప్తంగా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేవారులారా చల్చలక. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలాగుంటున్నారంటే న్యాయాన్ని అన్యాయంగా చేస్తున్నారు, అన్యాయాన్ని న్యాయంగా చేస్తున్నారు. ఆమోసు జీవితంలో అది లేదు. న్యాయాన్ని న్యాయం అంటూ ఉన్నాడు, అన్యాయాన్ని అన్యాయం అంటూ ఉన్నాడు. ఇక్కడే మనం చూస్తే ఇదే అధ్యాయం 24వ వచనం చూస్తే ఎలాగుండాలా మన న్యాయముతో కూడుకున్న జీవితం అంటే, నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింప నీయుడి. చూడండి, ఆ న్యాయము ఎలా ఉండాలంటే నీరు పారినట్లుగా గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింప నీయుడి. ఆమోసు ప్రార్థన దేవుడి కారణం ఏంటంటే అతడు పవిత్రుడు. ఏ విషయంలో పవిత్రుడు అంటున్నాడంటే న్యాయాన్ని న్యాయం అంటున్నాడు, అన్యాయాన్ని అన్యాయం అంటున్నాడు. అన్యాయం అంటలా మనం అదే చేస్తున్నాం. మన జీవితంలో తప్పైనా ఒప్పే, అవతల జీవితంలో ప్రేమిట వాళ్ళ ఒప్పైనా తప్పే. ఇలాగుంటున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఇలాగుంటే మనం పిలవాలా. తర్వాత మనం చూస్తే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. ఆమోసును మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మిగతా విషయాలు తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ భాగంలో చూస్తే ఆమోసు ఎలాగుంటున్నాడు, బుద్ధి చెప్పేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవరికి బుద్ధి చెప్పాలా అని మనం చూస్తే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మొదటి తెస్సలోనిక 5:14 మనం చూస్తే, సహోదరులారా మేము నీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడు. ఎవరికి బుద్ధి చెప్పాలా? అక్రమంగా నడుచుకునే వారికి. వాళ్ళారా, మీరు ఈ విషయంలో డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను, మీరు ఏమైనా అనుకోండి. అక్రమంగా నడుచుకునే వారిని మనం గద్దించగలిగినట్లయితే, అది అక్రమం మన భార్యలోనే, అక్రమమైన భర్తలోనే, అక్రమమైన అన్నలో, మన తమ్ముళ్ళలో, మన తల్లిలో, తండ్రిలో ఉంది అని మనం చూసినప్పుడు మనం గద్దించగలిగినట్లయితే నేడు ఈ దుస్థితి మనకు ఉండేది కాదు. ఈ పరిస్థితి మనము అనుభవించినటువంటి వారము కాము. ఇప్పటికీ జీవితం మార్చుకోవట్లా మీరు. ఇప్పటికీ చెబుతున్నా, మన దగ్గర న్యాయము, మన దగ్గర అన్యాయము, మనకు న్యాయము, పక్కన దగ్గర న్యాయమున్న వారికి అన్యాయం. ఇలాంటి మనస్తత్వంతోనే ఉంటున్నాం మనం. ఇంకా బుద్ధి చెబితే ఇలాగంటే గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు బాధపడుతున్నాం. వాక్యం రెండించగలిగిన ఖడ్గం, ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం ఎలాగుంటుంది? ఆశీర్వాదాన్ని తర్వాత వ్యతిరేక పదం శాపం, నష్టం. రెండంచులుగలిగిన ఖడ్గం వాక్యం. మనకు ఒక అంచే కావాలా, ఎప్పటికీ ఆశీర్వాదమే కావాలా. అంతటి కారణం ఏమిటి? బుద్ధి చెప్పినప్పుడు మనం వ్యతిరేకం అవటం కారణం ఏమిటి? ఎదురు తిరగడం కారణం ఏంటంటే ఇది చదవటంలా, ప్రభు సన్నిధికి స్థానం ఇవ్వటంలా. ప్రభు సన్నిధికి స్థానం ఇవ్వటం కానీ మనం నేర్చుకుంటే ప్రేమిటి వాళ్ళ వాక్యం మన దగ్గరికి రాగానే మనం ఏం చేస్తాము? ఇందాక ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడతాం. పగలు పెంచుకోము, ప్రతీకారాలు పెంచుకోము, ఈర్ష్య ద్వేషాలు పెంచుకోము. అవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి అంటే దీనికి స్థానం ఇవ్వటంలా. ఆమోసులో ఏమీ లేవు. అందుకే ప్రభు ఆయనకి దర్శనం ఇవ్వగలిగాడు. దర్శనమిచ్చి రాజులకు బుద్ధి చెప్పేటట్లు ఆమోసుని నిలబెట్టాడు. రానున్న దినాల్లో మన ఎడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే వారు శరీర సంబంధంగా ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు కలిగినని వారికి మనం బుద్ధి చెప్పేందుకు వారముగా ఉండాలా. వారికి మనం బుద్ధి చెప్పేందుకు వారముగా ఉండాలంటే దర్శన అనుభవం మనలోనికి రావాలా. దర్శన అనుభవం మనలోనికి రావాలంటే ప్రభు సన్నిధికి మనం స్థానం ఇవ్వాలా. ఎంతమంది వస్తున్నారండి? నేనే అన్యాయం అనుకోండి, మందిరానికి రండి అంటే ఎంతమంది వస్తున్నారు? ఆరుకోడికి మీరు ఏమనుకుంటున్నాం? అసలు దేవుని సన్నిధి అంటే మనం బచ్చాలు ఆట అనుకున్నావా, గోళీలు ఆట అనుకున్నావా? ఊళ్ళో ముందు చెప్పా, సేవకుడు ఏదైనా ఒక తప్పు చేస్తే మాకొద్దు, పంపించేసే.
మరి మనం తప్పు చేస్తే ముందు జీవితం జ్ఞాపం చేసుకోండి. ప్రియుల వాళ్ళారా, నీదైనా నాదైనా ఇక్కడ స్థానం లేదు, ప్రభుదే స్థానం. ప్రభువుని గణపరిస్తేనే, ప్రభుని మహిమపరిస్తేనే మనకు స్థానం. అది మనం చేయట్లేదు కాబట్టి మనం మందిరాలు మానుకుంటూ ఉన్నాం. పదే చేతులు జోడించి కూడా చెప్పాను మీకు, అశ్రద్ధగా ఉండకండి నష్టపోతారు అని. కానీ మారమంటే మీతో నేను గెలవాలా, రాజీ పడాలి పాపం విషయమై. మేము సేవకులు జాగ్రత్తగా ఉండాలా, మీరేమో అన్నిట్లో తప్పిపోవాలా, పరిచయం నిలబెట్టాలా. మీతో ఒక్కడు తప్పిపోతే కొట్టేయటమే, నుండి పంపించేయటమే. ఏమనుకుంటున్నావు, నీ ఇల్లా ఇది లేదా నా ఇల్లా ఇది? ఇద్దరు ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. అందుకే ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలా, హెచ్చరించుకోవాలా. అది చేయట్లా మనం ఏంటి వాళ్ళారా, అది చేయట్లా. ఏం చేస్తామంటే న్యాయాన్ని అన్యాయం అంటున్న అన్యాయాన్ని న్యాయం అంటూ ఉన్నాం. ఆమోస్ అలాగా చేయలేదు. అందుకే ఆమోస్ చేస్తూ వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడైనా జ్ఞాపకం చేసుకుందాం. పేట వాళ్ళారా, కొన్ని మనం అనుకుంటాం 1-2 సార్లు మనం బెదిరిస్తే సేవకులు భయపడిపోయి మనల్ని గద్దించలేని. వాక్యం బంధింపబడి ఉండలేదంట, జ్ఞాపకం చేసుకోండి. వాక్యానికి ఎదురెళ్ళి ఒకవేళ మీకు భయపడి నేను వాక్యాన్ని కూడా ప్రిమెంట్ వాళ్ళకి చెప్పవలసిన విధానం, అది ఆశీర్వాదం గురించి గద్దెంపు గురించి చెప్పకపోతే నేను పోతాను ముందు. అది మరణానికి కావచ్చు, అగ్నిగుండానికి కావచ్చు. నేర్చుకుందాం, దేవుని సన్నిధిలో బ్రతకటం నేర్చుకుందాం. దేవుడు ప్రిమెంట్ వాళ్ళరా బలపరచాలని, సంఘాన్ని బలపరచాలని మన ఎడల ప్రేమ కలిగి ఉంటున్నాడు. దాని కొరకు ఆయన మనం పిలవడానికి ఎదురు చూస్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తున్నది. బేతేలు మొత్తం చూస్తున్నాడు ప్రభు, ఎవరున్నారని. మనం అనుకుంటున్నాను నేను అని, కానీ ప్రభు అంటున్నాడు లేడు అంటూ ఉన్నారు. నిజంగా మనం ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా మనం నిలవబడేటువంటి వారమే. వెళ్ళారా, ప్రభు తెరిచిందని ఎవరిని మూయలేరు, ప్రభు మూసిందని ఎవరిని తెరవలేరు. కాబట్టి ప్రభు యొక్క దయాపరమైన సంకల్పము మనము పాపములో ఉన్నటువంటి వారిని సరిచేయాలి అంటే రెండు వాళ్ళ ప్రభు మనకు స్థానం ఇవ్వాలా. ప్రభు మనకు స్థానం ఇవ్వాలంటే ఆయన మనల్ని పిలవాలి. మనం పిలవాలంటే దర్శన అనుభవం మనలో ఉండాలా. ఆ అనుభవం ఆమోస్లో ఉన్నది కాబట్టి ఆమోస్ని దేవుడు పిలిచాడు. మనకు చదువు అవసరం లేదు, చదువు లేకపోయినా ప్రభు ఆమోస్ లాగా మనం నిలబెట్టగలడు. ఎప్పుడంటే దర్శన అనుభవం, ఆయన సన్నిధికి స్థానము, అలాగే వాక్యం మీద మనసు పెట్టే జీవితం, అలాగే ఆ వాక్యం మన తప్పులను తెలియపరిచినప్పుడు పశ్చాత్తాపపడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అలాగే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువుకి మనం చెప్పేటువంటి వారముగా, లోకస్తులకు కాకుండా మనం ఉండాలా. అలాగూ మనం ముందుకు సాగిపోతున్నామనే దానికి నిదర్శనం అంటే మనం చేసిన ప్రార్థన ప్రభు విని మన అక్కలు తీరుస్తాడనే దానికి నిదర్శనం ఏంటంటే మనము న్యాయం అనాలా, అన్యాయం అనాలా. ఒకవేళ న్యాయంగాను ఎవరైనా చేస్తుంటే వారిని మనం ఏం చేయాలా, గద్దించాలా. మరి మన భర్తలను మనం గద్దిస్తున్నాము, మన భార్యను మనం గద్దిస్తున్నాము, మన కొడుకుని, మన కుమార్తెను, మన తల్లిని, తండ్రిని, అందులో తమ్ముని మనం గద్దిస్తున్నాము. జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు ఆ రీతికి వెళ్ళాడు. అందుకే పశువులు కాసేటువంటి వాడిని రాజుకు బుద్ధి చెప్పినట్లు ప్రియుడి వాళ్ళ పిలిచాడు. మనం కూడా ప్రభు రానున్న దినాల్లో బలంగా తన పరిచర్యలు వాడుకోవాలనే దాని యొక్క దయాపరమైన సంకల్పం. అలాగే మనం పిలువబడి అనేకమైన సమకూర్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే దర్శన అనుభవంలో ఆమోసు వలె జీవించాలి. అందుకు మనం చెప్పుకునే లక్షణాలు మనలో ఉండాలి. మనం చెప్పుకుంటున్నాం మనం పిలవట్లేదు మంచోని, మరి మంచి అని చెప్పుకునే మనలో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళేవో మనం పరిశీలన చేసుకుందాం. అంటే మరొక పర్యాయము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవు. ఇంకొక సత్యాన్ని జ్ఞాపం చేసుకుని చదివి ఇప్పుడే ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. నా పని నేను చేసుకుంటుండగా, అక్కడ ఆయన పని చేసుకోలేదు, నా మందలు నేను కాచుకుంటున్నాను. ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు.
నేను ప్రజలకు చెప్పాలా అని ఒకవేళ మనసులో ఉందేమో మనకు తెలియదు. ప్రభు కూడా దాని గురించి తెలియపరచలా. మనం లేచిన కాంచి ఇదే మాట్లాడు, నేను చేయాలా. ప్రభు సన్నిధికి రాము, ప్రార్థన అవి చేయటం నేర్చుకోవాలి ముందు మనం. కాబట్టి ప్రియులారా, మనం చేయగలిగితే మనం చేస్తే ప్రభు కృపకాలం మనం పిలుస్తాడు, పిలిచి మనల్ని ఆనందింపజేస్తాడు, మన ద్వారా సంఘాన్ని కూడా ఆనందింపజేస్తాడు. ఆ రీతిగా రానున్న దినాల్లో బేతేలులో నూతన ఆత్మలో విస్తారముగా ప్రవేశించలాగిన, చేర్చబడి ఆత్మలో ప్రతి ఒక్క ఆత్మ కూడా పరలోకంలో ప్రవేశించలాగిన ప్రభు సహాయం దయచేయుగాక. 2 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు మనం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11:28 నుండి 31 వరకు. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగవాడు తనకు శిక్షాధికారులుగా తిని త్రాగొచ్చున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనలు రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనం విమర్శించుకునే తీర్పు పొందక పోదు. తీర్పు మన దగ్గర ఉంది. మనకు తీర్పు కావాలో లేకపోతే ఆశీర్వాదం కావాలో మనం జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకుందాం. ప్రభు చెప్పిన మాటలు దీవించి ఆశ్రయించాక మనందరినీ పరలోక రాజ్యంలో కూర్చోబెట్టిన గాక. దయచేసి